హాయ్ ఫ్రెండ్స్, మీరు పందెం కోడి ఎప్పుడైనా తిన్నారా? నేను ఇదే ఫస్ట్ టైం అండి తినడం. ఈ టేస్ట్ ఎలా ఉందంటే సూపర్గా ఉంది. కలర్ ఇట్లా ఉంటుందండి. ఇది కొంచెం ఆవటీలాగా పెట్టిన అదేనండి. కుక్కర్లో 2 విజిల్లకైతే వేసుకో తినిపేసిన. బాగా ఏమంటారు, గట్టిగా ఉన్నది కనుక కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డలు 2 తీసుకోండి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఓకేనా? కర్రీ ఇట్లా ఉంది చూడండి. ఇట్లా కొంచెం నల్లగా ఉంది కానీ బాగుందండి. కూర అయితే మస్తు టేస్ట్ ఉంది. ఎట్లుంటుంది అనుకున్నా, అందుకే వీడియో అయితే తీస్తున్నా. పందెం కోడి అండి, ఇక్కడ మన ఆంధ్రాలో ఉంటుంది చూడండి. ఆ పందెం కోడి మా ఊరోళ్ళు తెచ్చి అమ్మితే తీసుకున్నాం ఫ్రెండ్స్. బాగుంది. కొంచెం గట్టిగా ఉన్నది, పీస్ మాత్రం గట్టిగా ఉన్నది. 2 సార్లు కుక్కర్లో వేసి తీసినాక ఇట్లా ఉంది. కావాల్సిన పదార్థాలు ఇక నూనె అయితే 2 పావులు పోసేసిన. 2 పావులు పోసి జీలకర్ర వేసేసిన. ఇక మనం కోసి పెట్టుకున్నవన్నీ ఉల్లిగడ్డలు గిన్నె ఉన్నాయి కదా, అవైతే వేయాలి. ఇంకా నేనైతే ఫస్ట్ చూపించాను కదా, ఉల్లిగడ్డలు జీలకర్ర అవన్నీ వేసేసి బాగా ఎర్ర గోలియాలి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం మసాలా కూడా వేసుకున్నా. పచ్చి మసాలాలు వేసుకుంటే టేస్ట్ మస్తు ఉంటుంది కదా. పచ్చి మసాలాలు లవంగా చెక్క, దాల్చిన చెక్క అన్నీ వేసిన. ఉల్లిగడ్డలు చాలా చిన్నగా సన్నగా కోసుకోవాలి. ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. అవి మంచిగా వేగిపోయినాకనే అల్లం ఎల్లిగడ్డ అండ్ అదే పసుపు వేసుకుందాం. కొంచెం బిర్యానీ ఆకు వేసుకున్నాం, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. పోపులు వేస్తే స్మెల్, మన బగారా స్మెల్ వస్తుంది. సూపర్ అండి. ఇట్లా ట్రై చేసుకొని తినండి ఫ్రెండ్స్. కొత్తిమీర ఎంత ఉంటుంది అంత నేనైతే కట్ వేసేసిన, సన్నగా తరిగేసేసిన. బాగుంది కదా. పెద్దగా గిన్నె ఫ్రెండ్స్, మీకు చూస్తే గిత్త అనిపించింది. పసుపు అయితే 2 స్పూన్లు పట్టింది నాకైతే. 2 కేజీల అదే పందెం కోడి అండి. నాటుకోడి కంటే ఇంకా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. అల్లం అయితే చాలా వేయాలి. పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. మనం అయితే బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి. ఇక మనము వాటిలో పెట్టుకున్న కర్రీ మాత్రం అదే ముక్కలు ఉన్నాయి కదా, అవి అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఒక చేయి పట్టుకొని ఒక చేయి రాదని నేనైతే ఒకటి వేసిన ఫ్రెండ్స్. ఆ తర్వాత మా ఆయన అని చెప్పేసినాను. ఇగో అంతా వేసేసి బాగా కలుపుకోవాలి. కొంచెం అందరికి నీళ్ళు మొత్తం ఊరుతుంది లైట్గా. ఊరినాక కారం మిస్టేక్ అయిందేమో చూడండి. నేనైతే 4 స్పూన్లు వేసిన. స్పూన్ అంటే తెలుసు కదా, మన అన్నం తినే స్పూను, దాంతో 4 వేసిన. కొత్త కారం అండి మాది, రెడ్డిష్గా ఉంది. కారం బాగానే ఉంటుంది. కొంచెం పచ్చిమిరపకాయలు వేసిన కదా ఫ్లేవరు. 4 స్పూన్ల కారము, ఒక స్పూను ఉప్పు వేసిన. అది మీకు చూపించలేదు, ఒక చేతితోటి చేయలేదు కదా, అందుకే చెప్తున్నాను. ఇంకేముంటుంది ఫ్రెండ్స్, బాగా గోలాలి. గోలినాక దానికి ముక్క మునిగానే నీళ్ళు పోసిన అండి నేను. అది కూడా చెప్పాలి కదా, ముక్క మునిగేంత, మీరు కూడా ముక్క మునిగేంత నీళ్ళు పోసినాక 10 నిమిషాల తర్వాత ఇట్లా ఉడికిపోతుంది. ఇక దగ్గర అయ్యేదాకా ఏంపునాక లాస్ట్ కొత్తిమీర, కొంచెము పుదీనా, మసాలా అండ్ ధనియా పౌడర్ వేసిన. అది మిస్ అయినట్టుంది క్లిప్, అది మాత్రం వేసిన. ఓకేనా? లాస్ట్ ఫ్లేవర్ వచ్చేసి ఇట్లా ఉంది. దగ్గరికి అయిపోయింది ఆల్రెడీ. కొంచెం సూప్ ఉండాలి ఫ్రెండ్స్. దోశలకైనా, చపాతి, రోటీ అన్నిటికీ పనికొస్తుంది. నేనైతే దోశలు చేసిన నైట్. తినేది కూడా చూపిస్తాను వీడియోలో చూడండి, లాస్ట్ క్లిప్. లాస్ట్ అయితే అయిపోయిందండి. బాగుంది కదా. కొంచెం సూప్ ఉంచేటట్టు చేసిన. ఇక ట్రాన్స్ఫర్ చేసిన వేరే దాంట్లో చేసినాక రెడ్డిష్గా వచ్చింది చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. మా చిట్టు అయితే ఫస్ట్ బాగుంది మమ్మీ, స్మెల్ బాగా వస్తుంది నాకు వెయ్యి అంటే. వాళ్ళందరూ తింటారు. మా ఆయన దోశలు తింటున్నాం, మా చిట్టు అందరు దోశలు, అందరూ అన్నం తింటారు. నేనైతే ఇందులో వేసిన. ఇట్లా ఉంది ఫ్రెండ్స్. అంత బాగుంది. మీరు కూడా చేసుకొని తినండి, ఖచ్చితంగా బాగుంటుంది. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఓకే, బాయ్.